ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈ సమావేశం పెట్టడానికి, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన 26వ తారీఖున కొంతమంది సీనియర్ కార్యకర్తలు ప్రజాస్వామ్యంలో హక్కుగా అందరు కలిపి కూర్చొని ఇక్కడ ఓ తోటలో కూర్చొని ఓ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్య ఎజెండా ఏంటంటే, ఫస్ట్ నుంచి ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలకి న్యాయం చేయలేదని, సీనియర్ కార్యకర్తలకి పూర్తిగా కబుర్లు లేవని, పదవులు ఇవ్వలేదని చెప్పి పోరాటాలు చేసిన ధర్మిల పట్టించుకోకపోవడం వల్ల అసహాయులైనటువంటి మరి కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు కొంతమంది మరి సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో చర్చించుకోవడం అనేది జరిగింది. ఆ చర్చలో భాగంగా అందరూ కలిపి ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. ఏంటంటే, మా వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీలా గోవింద్ న్యాయం చేయలేదు కాబట్టి, దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి పీలా గోవింద్ని షిఫ్ట్ చేయమని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏమొచ్చి రాజ్యాంగ నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇతను అందరినీ కోఆర్డినేట్ చేయకుండా ఒక ఇన్ఛార్జిగా చేయవలసిన బాధ్యతలు చెయ్యలేదనే సంకల్పంతో, ఇన్ఛార్జిగా సరిగా చేయలేదు కాబట్టి ఇతని పీలా గోవింద్ సత్యనారాయణని ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి మేము అందరూ కూడా ఆ రోజు మాట్లాడుకోవడం అనేది జరిగింది. అది మాట్లాడుకొని దాన్ని తీర్మానం చేసుకోవడం అనేది జరిగింది. దాని మీద ఏమొచ్చి కొంతమంది పేటీఎం బ్యాచ్, అంటే అలాగే బొడ్డోళ్ళు లేని వాళ్ళు, బొడ్డేవాళ్ళు పార్టీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కొంతమంది చూశారు, అందరూ నవ్వులు కూడా అయిపోయారు. ఈవేళ పరిస్థితి ఏంటంటే, పార్టీ గురించి మనం ఆలోచించాలా, ఏ వ్యక్తి గురించి కాదు. ఇది వ్యక్తి పూజలు చేసేది కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో పార్టీలు బలంగా లేకపోతే ఆ ప్రజాస్వామ్యకి మనుగడ ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల మేమందరూ సీనియర్లు కాబట్టి అన్ని ఆలోచన చేసి ఇక్కడ మనం ఏమో సమావేశం ఏర్పాటు చేసుకుంటే దాని మీద అవాకులు చవాకులు పేలినటువంటి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు. వాళ్ళకి పేటీఎం లాగా ఏదో బెల్లం చుట్టూ ఏలాగా ఏదో చేసి వాళ్ళందరూ ఏదో మాట్లాడమంటే మాట్లాడారు తప్ప వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ఏ పార్టీ వచ్చిందో, ఎప్పుడు ఏ నాయకుడు వచ్చాడో కూడా తెలియదు. అందులో ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నాను, సీనియర్లకి పూర్తిగా అన్యాయం జరిగిందన్న కారణం ఏంటంటే, మీకు నేను ప్రెస్ మీట్ చెప్తే తెలుస్తుంది. నిన్న ప్రెస్ మీట్లో టోటల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా పిఆర్పి బ్యాచ్, అంటే ప్రజారాజ్యం నుంచి వచ్చినటువంటి బ్యాచ్. వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చిన వాళ్ళే మాట్లాడారు తప్ప నిజంగా ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్త ఎవరు, దరిదాపులు ఎవరు లేడు. ఇదే కూడా మీకు ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదే హైజాక్ అయిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఏంటంటే, వ్యక్తి పూజతో ఈ పార్టీకి నడుపుతున్నాడు తప్ప మిగతా పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ మరొకరు ఎవరు ఏం పట్టించుకోవడం లేదని చెప్పి మేము అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు అదే హైకమాండ్ గుర్తించావా? ఇక్కడ హైకమాండ్ ఏదో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో ఎవరో 10 మంది వీడియోలు పెట్టారని చెప్పేసి అది పరిగణలో తీసుకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీకు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాలు నిన్ను మోసం, నువ్వేమొచ్చి దాన్ని పరిగణలో తీసుకోకుండా నిష్ఠారాజ్యంగా ఇక్కడ నీ వ్యక్తి పూజకి, నీకు భజన చేసే బ్యాచ్కి నువ్వు విలువలు ఇచ్చి ఈ రకంగా చేస్తున్నావు కాబట్టి, పార్టీ డ్యామేజ్ అవ్వడానికి నువ్వు దోహద పడుతున్నావు కాబట్టి, ప్రజాస్వామ్యంలో బోల్డ్ మంది ఉంటారు ప్రజలు, అందరూ సమస్యలు లేవనెత్తరు. ఎవరికి బాధ కలిగితే ఎవరు ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తే ఆడే లేవనెత్తారు సమస్యని. అది గుర్తుంచుకోవాలా. ప్రజాస్వామ్య విలువలు తెలియలేని వాళ్ళు చాలా మాట్లాడతారు. వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే తెలిస్తే కదా ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోవడానికి. అలాగా ఇవన్నీ కూడా కుర్రోళ్ళందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా ఏంటంటే, మన పార్టీ కోసం, మన మనుగడ కోసం. ఇవాళ కొంత పదవి అడగలేదు, లేదా మరొకటి అడగలేదు, మనలో మాణిక్యాలు అడగలేదు. పార్టీని రెక్టిఫై చేయండి. ఇక్కడ పార్టీ సీనియర్లు జూనియర్లు అన్న దీంట్లో దెబ్బతింటుంది అని చెప్పి అడిగాం. నీకు చేత కాబట్టి నీకు పొమ్మని చెప్పాం, అంతే తప్ప వేరే విధంగా అనలేదు. అదే ఎలా గోవింద్ సత్యనారాయణ గారు, ఇతను తుంపాల షుగర్ ఫ్యాక్టరీకి మరి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా చెయ్యలేని విధంగా ఇతని స్థాయిలో 36 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొస్తే నేను ఫ్యాక్టరీలో పనిచేసిన వర్కర్ని కాబట్టి నేను చాలా సంతోషించి నేను ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యూనియన్ లీడర్గా పనిచేశాను. దాని బాధ, దాని సంతోషం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను
అతనితో నేనేం చెప్పలేదు. నేను పీలా గోవింద్ గారితో ఏం చెప్పకుండా నేను మా ఫ్యాక్టరీ వర్కర్లు అందరితో కూడా నేను సమావేశాలు ఏర్పాటు చేశాను. ఫ్యాక్టరీ వర్కర్లందరితో గేట్ మీటింగ్లు పెట్టి మూడు షిఫ్ట్లు మీటింగ్లు పెట్టి మనకి పీలా గోవింద్ సత్యనారాయణ అన్న వ్యక్తి 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు గ్రాంట్గా, అప్పుగా కాదు గ్రాంట్గా తీసుకొచ్చాడు. అందువల్ల అతని తాలూకా పేరు, అతని తాలూకా ఇది చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి మీరు ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి నేను వర్కర్స్ని చెప్తే వర్కర్స్ అందరూ కూడా మీరు ఏది బాగుంటుందని చెప్తే అది మేము చేస్తాం, దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని మీద నేను ఆలోచన చేసి మరి అక్కడ ఫ్యాక్టరీ దగ్గర వీవి రమణ గారి విగ్రహం ఉంటుంది, నా గేట్లోకి ఎంటర్ అయితే వీవి రమణ గారి విగ్రహం ఉంటుంది. ఆ పక్కన సాగి కృష్ణమూర్తి రాజు ఏదో ఒక రాజుగారి పేరు ఉంటుంది, విగ్రహం ఉంటుంది. అది చూశాను. అప్పుడు చూసి ఎప్పుడో అప్పుడు ఆ కొంత అమౌంట్ తోటి అప్పుడు ఆ ఫ్యాక్టరీ నిలబెట్టడానికి వీళ్ళు కృషి చేశారు కాబట్టి వీళ్ళు ఫోటోలు ఇక్కడ పెట్టారు. అందువల్ల 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు కాబట్టి ఇతను తాలూకా ఇక్కడ మనం పెడితే బాగుంటుంది, జ్ఞాపకాలు ఏదో పెడితే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్తే గమ్మున ఒక వర్కర్ ఎట్టన్నాడంటే అయితే పీలా గోవింద్ గారి విగ్రహం పెడతామని చెప్పేసి ఒక వర్కర్ అన్నాడు. అప్పుడు నేను వెంటనే దెబ్బలను ఎవరే బతికున్న వాళ్ళకి ఎవరికి విగ్రహం పెట్టకూడదు, మనం అలాగైనా ఉంటే మనం ఏం చేద్దామంటే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడదాం, కింద పీలా గోవింద్ గారు 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పి చిరస్థాయిగా శిలాపలకం ఏర్పాటు చేద్దామని చెప్పి అంటే అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానించి వర్కర్లు అందరూ కూడా మొత్తం ఒక 3 లక్షల రూపాయలు కూడుకోవడానికి వాళ్ళందరూ సిద్ధపడి నేను అప్పుడే చెప్పాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ ప్రోగ్రామ్ అంతా మీది, మేము అందులో కలుగు చేసుకునే ప్రసక్తి లేదు. కానీ మనకి ఇక్కడికి ఇది వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ మీటింగ్ పెట్టినప్పటికీ మరి గుప్ మనలా బాగోవాలని చెప్తే అన్ని విధాలు కూడా వాళ్ళు చేశారు. దానికి 70,000 రూపాయలు ఒక విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహానికి ఆ కార్మికులు ఆర్డర్ ఇచ్చుకున్నారు కార్మికులు. అలాగే దిమ్మ కట్టారు మన సంతవేళ రాజేశ్వరి బట్టల పక్కన ఒక దిమ్మ కట్టారు. ఆ దిమ్మ కూడా వైజాగ్ వెళ్ళి చూసి వచ్చారు. అది ఒక దీనిగా ఉండాలని చెప్పి స్పెషల్గా ఉండాలని చెప్పి చెప్తే నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ విగ్రహం ఇక్కడ పెట్టడానికి అని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. దానికి ఒక 70,000 ఎంతో ఖర్చు పెట్టారు. మిగతా వర్కర్స్ తాలూకు సొమ్ము వర్కర్స్ దగ్గర ఉంటుంది. అది దానికి ఏమైతే కొంత దీనికి సంబంధం ఉండదు, ఇంకోటి సంబంధం ఉండదు. ఈ ఎమ్మెల్యే ఇది తెలిసిందోటి తెలియనితోటి ఈ ఏమొచ్చి అది కొంతాల్సింది ఉన్నాయంటే డబ్బులు అది తిరిగినట్టు ఇతను అహంకారం, ఇదంతా ఇది డబ్బున్న అహంకారం అన్నమాట. అది మామూలుగా ఏం జరిగిన సీను అండి లగాంతంలో నడితే నేను చెప్తాను ఇలా జరిగింది, మీకు తెలియకుండా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి, మీకు కూడా సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం. అది ఏమొచ్చి ఇలా జరిగిందని చెప్పేసి చెప్తాం. అతను అడగలేదు, ఈ రోజుకి అడగలేదు, నేను ఈ రోజుకి అతనితో చెప్పలేదు. ఈవేళ సభాముఖంగా చెప్తున్నా, నీకు దమ్ముంటే అందులో ఎవరైనా పైసా కరప్షన్ చేసి నువ్వు చూపిస్తే అక్కడెక్కడ మాట్లాడడం కాదు, నీ దమ్ము తెరాలి నా దగ్గరికి. నీలాగే నేను కరప్టెడే కాదు, చాలా నిజాయితీ పడింది కాబట్టి ఈ రోజు మాకు ఇబ్బందులు పడతా ఉన్నాం. పాలిటిక్స్ చేసి కూడా నేను మీలాగే ఇచ్చేయలేదు. దయచేసి ఇవన్నీ కూడా నువ్వు ఎవడో గాలి మాటలు చెప్తే గాలి పేర్చి వస్తారు. ఆ గాలి పేర్చి మాటలు నమ్మేవనుకో నువ్వు ఇంకా పైకి రావాల్సినవి. ఇది ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే అవుతుంది, పొద్దున ఎంపీ అవుతావు, ఏవో దేవదండితే సీఎం అవుతావు, ఎవరో తెలుసు. కానీ ఇలాంటి మాటలు నమ్మకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తిని మాట్లాడిన వాళ్ళ ప్రతి వ్యక్తి మాటకి విలువ ఇవ్వాలా, అది ఆచరణలో తీసుకోవాలా, అంతే తప్ప చెడుని పక్కన పెట్టాలా. నువ్వేమొచ్చి ఇలాంటివన్నీ నమ్మేసేసి అనవసరంగా ఎదగవలసిన లీడర్వి ఇవాళ అబాస్పాలు అయిపోయావు. మాకైతే ఇంకా ఆశలు వేయలేవు పదవుల మీద, నీకు ఆశ ఉండొచ్చు. కానీ మేమైతే ఈ మా జీవితానికి మాకు ఎంపీపీ పోస్ట్ అనేది ఆ రోజు ఎంపీపీ కొంతమంది ఎవరు అంటారంట సున్నంపడతో తెలియలేను, వాళ్ళకి రాజకీయం అని తెలియదో తెలీదు, ఎప్పుడు ఏ పార్టీ కోటేస్తారో తెలియలేను. వాళ్ళు ఒక వార్డులో ఒకటి కోటేస్తారు, ఒక పార్టీలో ఒక వార్డులో ఇంకొక పార్టీ కోటేస్తారు. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంట. ఏడిది ఎంపీపీని పీలాకోని చేసినట్టు నన్ను ఎంపీపీ మమ్మల్ని పీలాకోని చేయడం కాదు, ఎంపీపీ అందరూ కలిపి ఎంపీటీసీలు అందరూ కలిపి పీలాకోని ఎమ్మెల్యే మేం చేసాం అంతే తప్ప మమ్మల్ని మాకు పీలాకోని అనౌన్స్ అయినప్పటికీ మా ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోయాయి. మేము ఎంపీటీసీ ఎలక్షన్లో మేము అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఈ ఎంపీటీసీలు అందరికీ మేము పెట్టుబడి పెట్టాం. అందువల్ల ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి మేము ఎంపీపీ అయ్యాం. అంతేపోతే నువ్వు మమ్మల్ని ఏమొచ్చి ఎంపీపీలు చేయలేదు, ఎంపీటీసీలు చేయలేదు, జడ్పీటీసీలు చేయలేదు. తర్వాత నువ్వు వచ్చిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్ జరిగింది, ఎంపీపీ ఎలక్షన్.
అంటే మా ఎంపీసీ అప్పటికి అయిపోయాయి, మా బాక్సుల్లో మా ఓట్లనే అయిపోయి వచ్చిన దాన్ని లెక్కింపు అయింది. లెక్కింపు అయిన తర్వాత ఎంపీపీ ఎలక్షన్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు అంతే తప్ప నువ్వు మాకేం ఒరగబెట్టింది లేదు, ఏది లేదు. దానివల్ల అక్కడ మెజార్టీతో నువ్వు గెలిచావు మా తాలూకా స్టామినా తోటి, అంతే తప్ప నీ వల్ల మేం గెలలేదు. మేమందరం ఆ రోజు వీరభద్ర గారు పార్టీ వీడిపోయినా సరే కోర్ కమిటీ సారథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీని ఆ రోజు బలోపేతం చేసాం. మేము బలోపేతం చేసింది నువ్వు ఉపయోగపడ్డది. ఇప్పటికైనా సరే నువ్వు ఆ కృతజ్ఞత ఉంచుకోవాలి తప్ప నువ్వు గాలి బ్యాచ్లు లాక్లి మా మీద పంపించి నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరికి తిట్టిస్తే మాత్రం నేను ఇంకా చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర. నీ సీక్రెట్స్ అన్ని చాలా ఉన్నాయి, అవన్నీ కూడా బహిర్గతం చేస్తే నువ్వు పెందుర్తి నుంచి ఇక్కడ రావు. నేను చెప్తున్నాను అవన్నీ కూడా అలాంటి నా నోటి చేయొద్దు, నా చేతికి పని చెప్పొద్దు. నేను చెప్తున్నాను నువ్వేమొచ్చి ఏదో చెప్తున్నావు. నేను పుట్టుకతో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేశాను. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జడ్పీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేసాం. ఏం చదువుకున్నాం? మేము భార్యాభర్త ఇద్దరం పోటీ చేసాం. నిలబడటానికి ఎవరు క్యాండిడేట్ లేరు. అప్పుడు ఈ కొంతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే, ఎవరు నిలబడతాలని బొక్కలు వేసి పరిస్థితి ఉండేది. అలాంటప్పుడు మా భార్యాభర్తలు ఇద్దరం కలిపి మరి పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి ఎన్నుముకగా నిలబడ్డాం. అదేవిధంగా పిఎస్సి సెలక్షన్స్, బ్యాంక్ ఎలక్షన్స్ అన్ని కూడా ట్రేస్ చేసి ప్రతిపక్షంలో మేము పార్టీని నిలబెట్టాం. మీలాగా గాలి బ్యాచీలాగా ఈ వార్డులో ఒక్కోటు ఆ వార్డులో ఒక్కోటు పార్టీలు మారి పార్టీలకు దెబ్బేయడాలు మాకు ఎప్పుడు అలవాటు లేదు. మేము పార్టీకి ఎగనిస్ట్గా ఏమైనా ఓటు అంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ మారి ఓటేసామంటే మన జనసేన పార్టీకి వేసాం. కూటమిలో భాగంగా గ్లాస్ వేసాం తప్ప ఏనాడు కూడా ఈ చెయ్య వేరే గుర్తు మీదకి వెళ్దాం. బతుకున్నంత కాలం తెలుగుదేశం పార్టీయే. ఏదో అంటుంది ఎవడో తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసేవాట, సస్పెండ్ చేయడం నువ్వెవడవి? దానికి ఒక రూల్స్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటే అటువంటి వాడికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. షోకాజ్ నోటీస్ ఇచ్చి అతని వివరణ తీసుకోవాలా. వివరణ తీసుకుంటే అప్పుడు దాన్ని సాటిస్ఫై అయితే అవైనా అవ్వకపోయినా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు దానికి కట్టుబడి అవుతారు. అంతేగా మేము సస్పెండ్ చేస్తాం అంటే నువ్వెవడు సస్పెండ్? నీకు ఎలక్షనే సెలదు, నువ్వు అడ్డుతోలు వచ్చావు. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయినాడు కాదు, నిన్ను పేరాగోంది నియమించాడు కాదో చెప్పు. మినీ జనరల్ బాడీలో ఎవడో కూడా ఎన్నిక పెట్టడు, ఎలక్షన్ కాదు, నామినేట్ చేయడు. మినీ జనరల్ బాడీలో పేరాగోంది అనౌన్స్ చేశాడు. పేరాగోందికి ఉన్నటువంటి అధికారం ఏది? అధికారం ఉందా పేరాగోందికి? నీకు దమ్ముంటే నాకు ఈ అధికారం ఉందని చెప్పి చంద్రబాబు చెప్పు, చూస్తాను నేనే ఎన్నిక చేశానని చెప్పేసి. నువ్వు చేయలేవు. నువ్వే వచ్చి నీ ఎన్నిక అడ్డతిట్టం, నువ్వేమో సస్పెండ్ చేసి నేనైతే ఏంటి ఇన్నో అందరూ గాలి దొరికించి కూర్చున్నాను. నువ్వు సస్పెండ్ చేస్తే నువ్వు వస్తావు, రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు, రేపు పొద్దున నేను వస్తాను. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మనం ఎవడదాడు ఎవడ బతుకునేది ఆడు చూసుకుంటే బాగుంటుంది అంతే తప్ప ఒకరిని ఇచ్చేద్దాం అనేది కరెక్ట్ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తర్వాత ఎక్కడో కనబడలేదు. మందు బ్యాచీలను పేటీఎం బ్యాచ్ని నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అమర్నాథ్ ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టోటల్గా వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలియదు. వీళ్ళందరూ ఎవరింట్లో దూరిపోయి దాంగున్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. ఆ రోజు నేను పేలా గోవింద్ గారు వచ్చి ఇంటికి దగ్గరికి వచ్చి కారేసి కూర్చున్నాడు. మనకే భయం ఉంటుంది, నేను ఎప్పుడు భయపడలేదు. ఇక్కడ కారేసి కూర్చున్నాడు వచ్చి రా వెళ్దాం అని చెప్పేసి నేను నడిపిల్లి గణేష్ ముగ్గురు కలిపి బాధుడే బాధుడు తర్వాత వచ్చి ఇదే కర్మరా బాబు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము జయప్రదం చేసినటువంటి మండలంలో ఫస్ట్ వచ్చింది. ఆ రోజు ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి మాకు వచ్చింది ఆ రోజు. అంటే మేము అన్నీ చేసాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అన్నీ చేసాం భయపడకుండా మొత్తం టోటల్గా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవడో గాలి బ్యాచ్ని పెట్టి నువ్వు ఎవడో కనబడలేదు, నేను రాలేదు. నేను మొన్న చెప్పాను, నేను 2 సంవత్సరాల నుంచి నేను పట్టించుకోలేదు. ఇంకా నాకు ఉన్నటువంటి అనారోగ్య కారణాలు కుటుంబ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా గొప్ప కనబడుతుంది. ఇక్కడ మొత్తం పార్టీ డ్యామేజ్ అయింది. మొత్తం దాన్ని సెటరేట్ చేయమంటున్నాం. సీనియర్లకు కావాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎలాంటి అంటే గడ్డి మేటి కాడ కుక్కల్లాటలు. వీళ్ళు తినరు, ఇంకొకరు తిన్నవరు. ఉన్న వాస్తవం అది. ఇంకా కరప్షన్ గొప్పరు. ఈవేళ జరుగుతున్నదంతా టోటల్గా కరప్షన్. ఈవేళ వైసీపీలతో కుమ్మక్కైపోయి టోటల్గా కరప్షన్ చేస్తున్నారు. మేము అన్నాం మనకి పోయిందేం లేదు, రేపు లోకల్ బాడీస్ అన్ని కూడా మనం గెలుపొందాలా.
గెలుపొందాలంటే మనందరూ ఏకత్రాటి మీద ఉండాలా. ఏకత్రాటి మీద ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి ఈవేళ ఆల్రెడీ స్పిట్స్ పడిచాడు. మొత్తం జూనియర్లు సీనియర్లు లది ఇదే అని చెప్పేసి మొత్తం ఇలా పెట్టాడు. దీనివల్ల పార్టీ విడిపోయింది, నిలువున చీలిపోయింది. మీకు ఉదాహరణకి నిన్న ప్రెస్ మీట్ తెలుస్తుంది, అక్కడ ఎవడు సీనియర్లు ఎవడు లేడని చెప్పేసి. అంటే మీరు రాకపోవచ్చు, నా వెనకాల రాకపోవచ్చు, నీ దగ్గరికి రారు సీనియర్లు. నువ్వేదో అనుకుంటున్నావేమో, సీనియర్ నీ దగ్గరికి రారు, నా దగ్గరికి రారు. పోరాటం చేసి మనమే చేస్తాం. ఇందులో వెనకడు చేసి ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే కాలంలో మరి ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఉంటే తర్వాత ఇన్ఛార్జి విషయం తర్వాత విషయం, లేదంటే మాత్రం మేము పోరాటం చేస్తాం, నిన్ను మార్చే వరకు పోరాటం చేయడమే జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కోవట్లట, వైఎస్ఆర్సీపీ కోవట్లట. మీకు ఇంకొక విషయం తెలియదు, వాళ్ళ మండలంలో ఆల్రెడీ తెలుసు. మండలంలోకి నేను తుంపాల్లో వైసీపీతో మాట్లాడను. వైసీపీ ఏదైనా పెన్షన్ చెప్తే నేను వెళ్ళను, ఎంచేత అలాగే ఎంటకడతారని. మరి కొంతమంది వైసీపీ వాళ్ళతోటి కుమ్మక్కైపోయి పుట్టినరోజులకి పండుగలకి పిలిపించుకొని సత్కారాలు చేయించుకుంటారు. ఆడేమిటి నన్ను మాట్లాడడం? ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ పేటీఎం బ్యాచ్ ఉందంటే వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ మప్పు పంపించడం. పీలాగోంది ఇతనే పీలాగోంది పెద్ద కోవట్టు. బొడ్డేరు ప్రసాద్ తెల్లాచి ఇంట్లో ఉంటాడు. కానీ చెప్పను చూస్తాను, బొడ్డేరు ప్రసాద్ ఇతనే కలిపి ఆర్ఎస్ఎస్ను ముంచేశారు. అవన్నీ ఇంకా మాట్లాడుతారు, మీద అన్ని నేను మాట్లాడటం భావ్యం కాదు. దయచేసి ఈ కోవట్లు మీకు 100కి 100 కూడా వైఎస్ఆర్పీ కోవట్ ఉన్నాడంటే తెలుగుదేశం పార్టీలో పేరా గోవింద నెంబర్ 1 అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తానని చెప్పి మీకు ఒక విషయం. అంటే నేను తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను పార్టీ ఇన్ఛార్జిని మార్చాలా ఇదని చెప్పంటే వీళ్ళందరినీ ఈ పేటీఎం బ్యాచ్ని అందరినీ కూడా నువ్వు ఉసుగొలిపో. మరి గుడివాడ అమర్నాథ్ 3 సార్లు తిట్టాడు వచ్చి, ఎవడు సీఎంని దొంగ అని తిట్టాడు. తిడితే నువ్వు ఎక్కడికి పోయావు? నువ్వు గుడ్డు గారికి పళ్ళు తోగుతున్నావు అని చెప్పి నేను పేరా గోల్ సజ్జను అడుగుతున్నా. నువ్వు ఖండించావా ఆ రోజు? ఎందుకు ఖండించలేదు? అంటే నీకు కొనతాల శ్రీన్ అంటే నీకు కలుసా? తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే నీకు కలుసా? వైసీపీ వాళ్ళతో నీకు మంత్రాలు వైసీపీ వాళ్ళతో నువ్వు ఎందుకు ఖండించలేదు అంటే నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో తెలిసిపోతుంది వాళ్ళకి నీకు కుమ్మక్కలు ఉన్నాయని చెప్పి. అలాగే నువ్వు అనిత ఇక్కడికి హోంమంత్రి గారు వచ్చారు, తేగాడకేమో స్కూల్ ఓపెనింగ్ వస్తే అక్కడ ఏమొచ్చి ఈవిడ ఇతను లేట్ అయిందో లేకపోతే ఏటైందో తెలియదు. వెళ్తే ఆవిడ మీద ఏమొచ్చి అక్కడ హోంమంత్రిని ఇక్కడ చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రగల్భాలు పలికావు. నీ ఇష్టం నీకు లోపల గుర్తులేదా, లాలిగా గుర్తులేదా? అందరికీ అదే బాధ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి కూడా చెప్పాలా చెందాలా? మాజీలు నువ్వు మాజీవే, నేను మాజీనే. నువ్వు నాకు చెప్పాల్సిన బాధ్యత లేదా? ఎందుకు చెప్పావు నువ్వు? నేను నా జీవితాంతం కూడా మాజీలకు పవర్ ఉంటుంది, మాజీ పేరు నీకే. నువ్వు చెప్తే అందరికీ మన జీవితంలో ఎవడు తీయలేదు మాజీ అని చెప్పి, మరి నువ్వెందుకు చెప్పేవాడు కాదు? అంటే నీకేంటి అహంకారం? నీకంతా మేమంతా స్టడీ చేస్తున్నాం, సీనియర్లందరం కూడా అందుకే నిర్ణయానికి వచ్చాం. డబ్బున్న దురహంకారి నువ్వు, డబ్బున్న తీవ్రవాదివి. అందువల్లే డబ్బున్న తీవ్రవాదులు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా హైకమాండ్ చూసుకోవాలా. చూసుకొని రేపు రాబోయే కాలంలో హైకమాండ్ సరి అయిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు ఒక విషయం చెప్తున్నాను. నేను ఇందాక చెప్పిందంత ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి కూడా టీడీపీ, నాకు వైసీపీ అయినా మరొకటి నాకు పడదు. దీని మీద ఏ రకమైన చర్యలు లేదా సస్పెండ్లు లేకపోతే మరొకటి అన్నారనుకో, అవసరమైతే దీనికి ఎంతకైనా తెగిస్తాం. దానికి ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడిగేసి ప్రసక్తి లేదు. ఆ చావుడికి కారణం కూడా పేలా పోయిందని చెప్పి నేను లెటర్ పెట్టి మరిచి వస్తానని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తాను. సోదరులారా, ఈ మధ్యకాలంలో అనకాపల్లిలో తీవ్ర మనోవేదన చెందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ యొక్క ఆవేదనను అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీని సరిదిద్దమని, బాగు చేయమని, కాపాడమని కోరే సందర్భంలో ఈ నెల 26వ తారీఖు నాడు తుమ్మపాల గ్రామంలో సీనియర్లందరూ సమావేశమై అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది, ఇక్కడ నాయకత్వం మూలంగా సరైనటువంటి గుర్తింపు లేక కేడర్ అంతా కూడా నిర్వీర్యమైపోయి తన బాధను పట్టించుకునేవాడు లేడని సీనియర్ కార్యకర్త బాధపడుతూ ఉంటే
అటువంటి సందర్భంలో మనమందరం కూడా పార్టీని బతికించాలి అని చెప్పేసి కంకణం కట్టుకోవాలి. అటువంటి బాధ్యత మనమే తీసుకోవాలి. ఈ నిర్ణయాన్ని అధిష్టానానికి చెప్పాలని చెప్పేసి మేమందరం సమావేశమై ఆ సందర్భంలో పార్టీ పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలో అనేటువంటి అంశాన్ని అధిష్టానానికి చెప్పే క్రమంలో ఇక్కడ ఈ పార్టీ దౌర్భాగ్యమైన స్థితికి కారణమైనటువంటి అనకాపల్లి ఇన్ఛార్జిని మార్చండి అని చెప్పిన సందర్భానికి సీనియర్ల మీద దాడి చేయడానికి రాజకీయ ఓనమాలు తెలియని వ్యక్తులను తీసుకొచ్చి ఈ పేలాగోవింద సత్యనారాయణ గ్రూపులుగా తయారు చేస్తూ ఈ సీనియర్ల మీద దాడి చేస్తూ పార్టీని విచ్ఛిన్నం చేస్తూ పార్టీని మరింత దిగజార్చే విధంగా తయారు చేస్తున్నాడని చెప్పడానికి ఉదాహరణగా చెబుతూ నిజానికి పార్టీలో ఈయన పార్టీకి బాధ్యత వహించేటట్టయితే పార్టీకి నష్టం జరిగేటువంటి ఏ చర్యలైనా సరే పార్టీ అధినాయకుల మీద ఎవరైనా సరే విమర్శల పరంగా దాడి చేసినా ఇంకో రకంగా దాడి చేసినా స్పందించాల్సినటువంటి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనరాని మాటలు అంటే ఈయన ఎక్కడ దాక్కున్నాడని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈ వైసీపీ గవర్నమెంట్ లో అనకాపల్లి ఆర్ఈసీఎస్ లో జరిగినటువంటి కుంభకోణం మీద దర్యాప్తు చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ప్రగల్భాలు పలికిన నువ్వు ఈరోజు ఎక్కడ పడుకున్నావు, ఎందుకు చేయట్లేదని చెప్పేసి నిలదీస్తున్నాము. అంతేకాకుండా వేల కోట్ల కుంభకోణం జరిగినటువంటి విశ్వన్నపేట భూముల కుంభకోణం విషయంలో నువ్వెందుకు గమ్మునున్నావు, నీ వాటా ఎంత అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. నీకు వాటాలు అందాయి కాబట్టే విశ్వన్నపేట భూముల విషయంలో కానీ ఆర్ఈసీఎస్ విషయంలో కానీ గుడివార అమర్నాథ్తో ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందాల వలన కానీ నీకు ఉన్నటువంటి సంబంధాలు, అదే విధంగా నీ లిక్కర్ మాఫియా డాన్ అయినటువంటి నీ గురువు అయినటువంటి బొత్స సత్యనారాయణ తోటి ఉన్న వ్యాపార సంబంధాల కారణంగా నువ్వు ఈ వైసీపీ తోటి లోపాయకారి ఒప్పందాలు పెట్టుకుని వాళ్ళకి కోర్టుగా వ్యవహరిస్తూ అనకాపల్లిలో పార్టీని చంపేస్తున్నావు అనేది నిజం కాదా? దమ్ముంటే నువ్వు ఈ పార్టీకి ఇన్ఛార్జిగా నాయకత్వం వహిస్తూ ఉంటే అనకాపల్లిలో కేడర్ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి మన పార్టీ మీద చేస్తున్నటువంటి దాడిని కానీ బాధ్యత వహించి ఎందుకు ఖండించలేకపోతున్నావు? ప్రతి 3 నెలలకు ఒకసారి పార్టీ కేడర్ తోటి మీటింగులు పెట్టి సంబంధాలు పెంచుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన నువ్వు అటువంటి కార్యక్రమాలు చేయకుండా దూరంగా ఎందుకు ఉంటున్నావు? పార్టీని ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రతి శుక్రవారం పూట జరిగేటువంటి ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఫోటోలకు మాత్రమే పరిమితం చేసి ఫోటోలని అధిష్టానానికి పంపించే కార్యక్రమం జరిగిందని చేతులు దులుపుకుంటున్నావు. ఏ ఒక్కడికైనా ఏ కార్యకర్త తాలూకా సమస్యనైనా ఏ పనినైనా చేసావా, చేయించావా, అది దమ్ముంటే చెప్పగలవా ఒకటేనని చెప్పేసి నిలదీస్తున్నాం. నష్టం జరుగుతున్నాయి కాబట్టి పార్టీ కేడర్ అంతా నష్టపోయి కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కేడర్ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేని సీనియర్లందరూ కూడా నీకోసం కాదు, పార్టీని చంపుకోవడం ఇష్టం లేక పార్టీని బతికించడం కోసం తెలుగుదేశం పార్టీని అనకాపల్లిలో బతికించండి అని చెప్పేసి నినాదంతో పనిచేస్తున్నాం. కాబట్టి నీకు బాధ్యత లేకపోతే, నువ్వు సరైన విధంగా పార్టీని నడిపించలేకపోతే ఇక్కడ నుంచి తప్పుకొని పెందుకు తెలిపోయి నువ్వు అక్కడ రాజకీయాలు చేసుకో, నీ వైకాపాలో ఉన్నటువంటి నాయకులతో వ్యాపారాలు చేసుకో, వాళ్ళతో లోపాయకార ఒప్పందాలు చేసుకొని పబ్బం గడుపుకో తప్ప అనకాపల్లిలో పార్టీని చంపొద్దు పేలాగోవింద సత్యనారాయణ గారు అని చెప్పేసి స్పష్టం చేస్తూ ఇలాంటి వ్యక్తిని అనకాపల్లిలో ఉంచి పార్టీని చంపొద్దు, పార్టీని కాపాడమని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్లో కుంభకోణానికి కారణం పేలాగోవింద సత్యనారాయణ. దాని బుడ్డేడు ప్రసాద్ తోటి కమిట్మెంట్ అయిపోయి 1500 కోట్లు శుభ్రంగా అరిగిపోయేలా తిని దాని మీద ఓ స్టిట్ కానీ ఓ సిబిఐ ఎంక్వైరీ కానీ వేయలేని అసమర్థతగా పేలాగోవింద సత్యనారాయణ గారు ఈ ఆర్ఎస్ఎస్ని అలా తగలేశాడు. అంచేత దీని మీద అధిష్టాన వర్గం దీని తాలూకా లోపం ఏంటి, ఎక్కడ దీని లోపాలు ఉన్నాయి,
ఇది ఎందుకు ఇలాగ ప్రజల్లో వచ్చింది, దాన్ని అధిష్టాన వర్గం తీసుకొని ఇక్కడ స్థానికున్న ఎమ్మెల్యే గారు కూడా దీని మీద జోక్యం చేసుకొని దీని కథ ఏంటో తేల్చవలసిన అవసరం ఉంది. తర్వాత రెండోది ఏంటంటే మిత్రులు మాట్లాడినట్టు పెందుర్తి నుంచి వచ్చి అనకాపల్లికి ఇన్ఛార్జి చేయవలసిన అవసరం ఉందా అని చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. అంతే తప్ప ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఈ అనకాపల్లి ప్రజల మీద పడేసి దొద్దడం ఈ కమిట్మెంట్కి అది కరెక్ట్ కాదని ప్రజలందరూ గ్రామాలను చెప్పుకుంటున్నారు. అది ఎంక్వైరీ చేసి ఈయన్ని సత్వరమే ఈయన ఇక్కడి నుంచి పంపించి పెందుర్తిలో ఇన్ఛార్జి చేసుకోమనండి, లేదనుకుంటే విశాఖపట్నంలో చేసుకోమనండి, వాళ్ళ తమ్ముడు చేసుకుంటున్నట్టు. అనకాపల్లి మీద మట్టుకు మాత్రం ఆధిపత్యం చెలాయించుకుంటా ఈ సభాముఖంగా మాట్లాడుకున్నందుకు ఇన్ఛార్జిని తక్షణమే మార్చాలని, ఈయన్ని సస్పెండ్ చేయాలని నా కోరిక. అనకాపల్లి నియోజకవర్గంలో పేలా గోవింద్ సత్యనారాయణ గారు 2014 వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియక మనందరూ కష్టపడి 23,000 ఓట్లతో ఆయన గెలిపించాం. అలాంటి వ్యక్తి ఏమో 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళు ఎక్కడో అక్కడికి వెళ్ళేవాడు. తెలుగుదేశం కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా వెళ్ళాడు కాదు, లేదంటే తెలుగుదేశం కార్యకర్త ఇంటికి గారు వచ్చాడు కాదు. ఆ వ్యక్తి ఏంటంటే ఆయన ఉండడం వల్ల అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పూర్తి సభ్యు పాటిస్తాడండి. అలాంటి వ్యక్తి అయితే అనకాపల్లి ఉండకూడదండి. అది సీనియర్సే కాదు, జూనియర్సే కాదు, అందరూ కూడా పార్టీ అధిష్టానం ఏం చెప్తే అదే విని ఆ పార్టీ ఏ క్యాండిడేట్ అయినా సరే అది కుంటోలో గుడ్డోలో నడ్డోలోనే ఆలోచించట్లే, పార్టీ కోసం పనిచేసేవాడు మేమందరం. కనుక పార్టీని గెలిపించుకోవాలనే గెలిపించాలి. నిజానికి అయితే పేలా గోవింద్ గారు ఎవరు తెలియదు కదా, మాకు ఎవరికి కూడా తెలియదు. 20 సంవత్సరాల పాటు దాడి వీరభద్ర గారు అదే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా వెలిగారు. 6 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. 26 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా అనకాపల్లి నియోజకవర్గాన్ని ఒక ఏకఛత్రాధిపతిగా వెళ్ళాడు. ఆయన వెళ్ళినాల్లో అంతటి పెద్ద మనిషి కూడా పార్టీలో నుండి వేరేగా వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిన రోజు కూడా మేము కట్టుబడి, ఇది వ్యక్తి పూజ కాదు కదా అన్న ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి ఎన్టీఆర్ గారు ఉన్నన్నాళ్ళు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతోనే వ్యవహారం చేశాం. ఆయన తప్పుకొని వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు పార్టీ చెప్తే చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినా అనుకున్నాం, ఆయనతోనే పనిచేయడం జరుగుతుంది. ఇవాళ మరొకళ్ళైనా సరే చెప్పి ఇగో ఈ ఇన్ఛార్జ్ మీరు అనకాపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇతనాయని చెప్పి చేస్తే ఆయన చెప్పినట్టు వెంటూ నడుస్తూ వెళ్తున్నాం. ప్రతి మండల ప్రెసిడెంట్ కానీ, ప్రతి గ్రామ సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గం ఇన్ఛార్జినో నియోజకవర్గం ఎమ్మెల్యేనో చెప్పినట్టుగానే ఎంతవరకు ప్రొసీడ్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏమైనా దీన్ని పూర్తిగా పార్టీని చంపేసి పరిస్థితికి వచ్చింది. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. ఒక నాయకుడు ఎవరున్నారంటే స్పెసిఫిక్ గా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎవరు ఈ నాయకుడు అనడానికి అవకాశం లేకుండా పోయింది. మాకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి పిలిచి మీటింగ్ పెట్టు సమస్యలను క్లియర్ చేయమని చెబితే ఏ రకమైన సమస్యలు క్లియర్ చేయకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరున్నారో ఎక్కడున్నారో చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని సీనియర్స్ని మొదటి నుండి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పట్టించుకోకుండా వదిలేసింది. అందువల్లే మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్గా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఇన్ఛార్జ్గా చేస్తే మా కష్టాన్ని వెళ్ళి వాళ్ళ ఇంటికో లేకపోతే పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మా సమస్యలు ఎలా ఉన్నాయండి, పార్టీ చచ్చిపోతుంది, పార్టీని చంపేయకండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏం మాట్లాడినా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అన్నాడు ఆయన. నువ్వు మాట్లాడడానికి వీల్లేదంటే ఇటు కార్యకర్తలు మాట్లాడకపోతే మీరే చెప్పారు ఓట్లేమారు, మీకు మర్చిపోయినట్టుంది. మీరేమో ఇంటింటికి తిరగలే, మేమే తిరిగాం. సీనియర్స్ అందరం తిరిగి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేయమని గెలిపించమని చెప్పడం మేమే చేసాం. ఇవాళ జనసేన పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట నిమిత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా ఈసారి ఇదే ఫస్ట్ లాస్ట్ టైం బహుశా ఈ ఓటు తప్పుగా వేయడం అది తప్పని అని మేము అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గ్లాస్ పార్టీకి ఓటేయమన్నారు కనుక సైకిల్ని వదిలి దానికి వేయవలసి వచ్చింది. కానీ మేము ప్రాణం పోయే వరకు కూడా టీడీపీ పార్టీలో కంటిన్యూ జరుగుతుంది. మమ్మల్ని ఏమైనా పేటీఎం బ్యాచ్లు వాళ్ళందరూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు చేశారు గతంలో, మర్చిపోయారేమో రోజులన్నీనే, మర్చిపోవద్దు. వాళ్ళందరూ మేము కాదు పేటీఎం బ్యాచ్లు, దమ్ముంటే రండి, మీరు మేము అందరం కలిసి పిల్లలకు కొంచెం కూర్చున్నాం. దమ్మున్నది ఆయన కూర్చోబెట్టమనండి. ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మేము మాట్లాడుతున్న వాళ్ళు కూర్చోబెట్టి కార్యాలయంలో కూర్చోబెడతాడు, పార్టీ ఆఫీస్లో కూర్చోబెడతాడు, లేకపోతే విజయవాడ తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ బాబు దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు దమ్ముంటే. అంతేగాని తెక్క పనులు చేసి తెక్క వ్యవహారాలు చేసి పార్టీని చంపి కార్యక్రమం చేయొద్దు. శ్రీనివాసరావు గారు అంటే తెలుగుదేశం గోవింద్ గారితోని ఏమండి మరి శ్రీనివాసరావు గారే మంచి వ్యక్తి, మరి ఆయనతో మాట్లాడి మీరు ఏదైనా చెయ్యండి మా రాజకీయం బాగుంటుందంటే ఆయన ఏనాడు కూడా
రోజు నేను కార్యాలయం దగ్గర కూర్చున్నాను, నన్ను పక్కనేటి ఎవరితోనూ మాట్లాడుకున్నాడు. ఆయన చెప్పాను ఈ విధంగా ఉంటుందని. మంచి వ్యక్తి కొంటాల్సిందండి. ఫ్యాక్టరీలో జరిగింది కూడా శ్రీనివాసరావు చెప్పిందంతా అక్షరాలా నిజం. అది చెప్పడానికి నాకు టైం ఇస్తే కదా. ఆయనకున్న బేద కూడా అదే, ఎవరు చెప్పిందని వినరు. వింటే ఆయన బాగుంటుంది. ఆయనకైతే ఆయన రాజకీయంగా అయితే మనం చెప్పేవాళ్ళు కాదు, కానీ ఆయన ఎవరైనా చెప్పింది తిని ఆయన తర్వాత మాట్లాడాలి. ముందే మాట్లాడేది కూడా నా దేశం లేదా అంటాడు. అది మైనస్ అయితే ఇంకా ఆయన మంచి లీడర్ అవుతాడు ఎక్కడైనా సరే. అందుకని శ్రీనివాసరావు గారిని ఎవరైనా అంటే నవ్వుతారు. తెలుగుదేశం అంటే అయింది. ఈ అపోజిషన్లోనే నిలబడ్డ క్యాండిడేట్ లేకపోతే ఆయన సొంత డబ్బులు ఇచ్చి నిలబెట్టేవారు ఇక్కడ. అప్పటి నుంచి కదా తెలుగుదేశం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అంటే భయపడిపోయేవారు. ఆ వేళ నిలబడి వేళ ఉన్న నాయకులందరినీ తయారు చేసింది కొత్త సీన్ గారే. వాళ్ళు కూడా ఏంటంటే బాగానే ఉన్నారు, రాజకీయ పరంగా సైడ్ అవుతున్నారు. కానీ వీలాగోవింద్ గారు అదొకటి చెప్పింది మామూలుగా అవతల ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన బాగుపడతారని తెలియజేస్తాను. మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా తెలియజేది ఏమనగా, అందరికీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నాటి నుంచి నేటి వరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను పనిచేసి ఉన్నాను. మరి ముఖ్యంగా ఇంతమంది నాయకులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మరి మరి మాట్లాడుతున్నారు. మరి ఎంతమంది కూడా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని మాట్లాడిన దానికి తట్టుకోలేక మరి అతను ఎటువంటి వాడు అతని యొక్క నిదర్శనాన్ని చెప్పని చెప్తుంది కొంత సింగ్ గారిని. ఎందుకంటే ఇంతమంది పోటీ పడి మీటింగ్ పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారంటే మరి అతనంటే మొత్తం జిల్లా అయితే మండలం అయితే మొత్తం భయపడుతుంటే కదా లెక్క. నిజంగా అతను టార్గెట్ గా చేసి మీరందరూ సమీక్షగా మాట్లాడుతున్నారంటే అతను భయపడుతున్నారు కదా. అతను నిజమైన వ్యక్తి ఏకైక నిదర్శనం నిజంగా. అలాగే మరి గత మన వాళ్ళు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని మరి వచ్చినప్పుడు మన గుడివాడ అమర్నాథ్ గారు రకరకాలుగా తిట్టారు. మరి ఆ తిట్టినప్పుడు మరి పదవులు అనిపించినటువంటి వ్యక్తులు ఇదే ప్రెస్ మీటింగ్ కట్టి మీరు మాట్లాడచ్చు కదా. అలాగే ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తి గతంలో ఎలక్షన్లో పోటీ చేస్తే ఒకడు తెలుగుదేశం పార్టీ, ఒకటి ఇండిపెండెంట్, ఒకటి వైసీపీ, ముగ్గురికి చెప్తే ఆ వ్యక్తి బ్రహ్మాండంగా అందంగా ఆనందంగా ఆహ్లాదకరంగా పరిపూర్ణంగా ఇల్లాపురిలాగా బ్రహ్మాండంగా అతను ఉపన్యాసాలు ఇస్తున్నారు. అతను ఏ పార్టీలో ఉన్నాడు? మేము ఎన్నో పార్టీలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో రకరకాలను మేము చేసి కూడా ఇప్పుడు వీడియోలో పెడతాను. నేను మామూలు పేట దగ్గర సుగర్పేట దగ్గర ఎన్నో ధర్నాలు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. మా సొంత డబ్బులతో డాండ్రపేటలో గొలిసీన్ గారు ఇంటి దగ్గర గొలిసీన్ నేను కలిపి సొంత డబ్బులతో ఎక్స్ఎంపీ పైనటువంటి కొంతా సింగ్ గారి సాహిత్యాన్ని ఆహ్వానించి ప్రతి ఇంటింటికి మనం చేయవలసిన పనులు చేయబోయే పనులు మనం చేసిన పనులు అభివృద్ధి పనులు చెప్పి గాజుగాసికి కమలం పువ్వుకి వేయడం జరిగింది. ఇవన్నీ పరిగణలో తీసుకొని మీరందరూ మీడియా జనమైతే అందరికీ తెలుసు ఎవరెవరు ఎటువంటి వారు. దయచేసి అలాంటి ప్రకటన పలకుండా ఉంటే బాగుంటుందని రేపు పొద్దున్న స్థానిక అవసరంలో మన అందరూ సంచితగా ఉంటే బాగుంటుంది తప్ప నువ్వు నువ్వు మాట్లాడుకుంటే రకరకాలుగా బాగోదని చెప్పడం జరుగుతుంది. అలాగే పేద గౌరవ వ్యక్తిగతంగా మంచివాడే. మరి కొత్త సంగతి మీకు ఏమని మాకు అనవసరం. నేను కొనిస్తున్న ప్రతిసారి బర్త్డే ఏదైనా సరే పార్టీ ఆఫీస్కి మా ఇద్దరు వెళ్ళేవారు. వెళ్తే ఏం చేశారు? కనీసం కొంతాసి మంచిరా మాకు రూపాయలు ఉన్నాయి. మీకు పడకపోతే మా పార్టీలో కష్టపడి